డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. ఈ పాట ఏ సినిమాలోదో కరెక్ట్‌గా గుర్తురాట్లేదు. విషయం ఏంటంటే, మన దగ్గర డబ్బున్నప్పుడు, మన దగ్గర ఒక స్థాయి, అంతస్తు ఉన్నప్పుడు, అంటే ఆ స్థాయి, అంతస్తు కూడా డబ్బును బట్టే వస్తాయనుకోండి. ఎక్కడ లేని మర్యాద మొత్తం మనకి సమాజం ఇచ్చేస్తూ ఉంటది. చుట్టాల్లో విలువ పెరుగుతుంది. లేని స్నేహితులు కలుస్తారు. కొత్త స్నేహితులు పుట్టుకొస్తారు. మనం ఎంత చెత్త జోక్ చెప్పినా గానీ నవ్వుతారు. ఇదంతా ఏంటంటే డబ్బును బట్టి మనకి మర్యాద ఉంటుంది. ఇది ఎవరెవరన్నా కాదన్నా నిజం. అందుకనే పాటుంది. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. సుబ్బిగాడు, అరేయ్! ఒరేయ్! ఏరా ఇటు రారా పోరా అన్నోళ్ళు కూడా మన దగ్గర కాస్త దండిగా డబ్బులుంటే ఎక్కడ లేని మర్యాద వస్తది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రీసెంట్‌గా 'అమీర్ ఖాన్' అనే వ్యక్తి హిందీ సినిమాల్లో నటిస్తాడు గదా! ఆయన, ఆయన 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నాడు. చాలామంది దాని గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నా, ఇంకా 30 పెళ్ళిళ్ళు చేసుకున్నా నాకు ఎటువంటి అబ్జెక్షన్ గూడా లేదు. ఎందుకంటే పెళ్లి అనేది ఎన్ని చేసుకోవాలి అన్నది, ఆ రిలేషన్‌లో కంటిన్యూ అవ్వాలా, విడిపోవాలా అన్నది అది వ్యక్తికి ఉండేటువంటి స్వేచ్ఛ. ఆ వ్యక్తికి ఉండేటువంటి నిర్ణయం. అది వాళ్ళ పర్సనల్ విషయం. కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ 'అమీర్ ఖాన్' పెళ్ళిని నేను గమనించినప్పుడు కొన్ని విషయాలు నాకి జ్ఞానబలుపులాగా వెలిగిపోయాయి. 61 ఏళ్ల వయసు అంటే మన సొసైటీలో అది ఒక ముసలి వయసు. ముసలోడు అని అంటాం. 61 ఏళ్ల వయసులో ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. విడాకులు కూడా అయిపోయాయి. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంటున్నాడు. ఆమె చేసుకున్నటువంటి మూడో భార్య కూడా 40, 45 ఏళ్ల పైమాటే అని చెప్పి గూగుల్ తల్లి చెప్తుంది. అంటే ఒక 40, 45 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ఆంటీ, ఒక అమ్మమ్మనాలో, ఒక 61 ఏళ్ల ముసలివాడు పెళ్లి చేసుకోవటం జరిగింది. అయితే ఇవన్నీ ఎవరికి? ఈ ఆంటీ, ముసలివాడు ఇదంతా కూడా మనలాంటి బీద వాళ్ళకి. కానీ 'అమీర్ ఖాన్' లాంటి డబ్బున్నటువంటి వాళ్ళకి కాదు. ఎందుకో చెప్తాను చూడండి. 61 ఏళ్ల వయసులో మన సొసైటీలో ఎవరన్నా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎవరైనా డేరుగా చెప్పగలరా? చెప్పలేరు. ఒకవేళ అలా చెప్పినా కానీ ఈ సొసైటీ ఏముంటుంది? బుద్ధుందా? సిగ్గుందా? రేపో మాపో శ్మశానానికి పోతావు, చచ్చిపోయే వయసు, ముసలోడివి. ఈ వయసులో పెళ్లి చేసుకొని నువ్వు ఏం ఉద్ధరిస్తావు? వచ్చిన అమ్మాయిని నువ్వేం సుఖపెడతావు? అవసరమా నీకు? అయినా నువ్వు ముసలోడివి, ఏదో మనవణ్ణి మనవరాల్ని ఆలనా పాలనా చూసుకోక మెల్లిగా అలా శ్మశానానికి వెళ్ళిపోక ఈ వయసులో పెళ్ళేంటి అని చెప్పి అందరూ చెప్తారు. చెప్తారా? చెప్పరా? కానీ 'అమీర్ ఖాన్' విషయంలో 61 ఏళ్ల వయసు ఉంది. ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. మళ్ళీ మూడో పెళ్ళేంటి? మనవళ్ళు మనవరాలతో ఆడుకోవచ్చు కదా అని చెప్పి ఈ సొసైటీ చెప్పలా. ఎందుకు చెప్పలా? డబ్బు. ఆ 'అమీర్ ఖాన్' మూడో పెళ్లిలో గతంలో ఆయన చేసుకున్నటువంటి 2 పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి మాజీ భార్యలు కూడా ఆ పెళ్లిలో రావటం జరిగింది. వాళ్ళు కూడా విషెస్ చెప్పటం జరిగింది. మనలో ఎవరైనా కానీ ఒకళ్ళని మ్యారేజ్ చేసుకొని ఏ కారణం చేతైనా కానీ వాళ్ళతో విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మనం మాట్లాడతామా? మనం రెండో పెళ్ళో మూడో పెళ్ళో 'అమీర్ ఖాన్' లాగా చేసుకుంటూ ఉంటే మన మాజీ భార్యలను పెళ్ళికి మనం పిలుస్తామా? పోనీ మనం డేర్ చేసి పిలిచినా వాళ్ళు వస్తారా? దవడలు ఇరిగిపోయేలా కొడతారు. కానీ 'అమీర్ ఖాన్' పెళ్లిలో 2 మాజీ భార్యలు వచ్చారు, విషెస్ చెప్పారు, వాళ్ళు కూడా కలిసి ఆడారు, పాడారు. కారణం ఏంటి? డబ్బు. 'అమీర్ ఖాన్' మూడో పెళ్లిలో గతంలో ఆయన కలిగినటువంటి సంతానం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా విషెస్ చెప్పారు, వాళ్ళు కూడా ఆడారు, పాడారు. అదే మనలాంటి వాళ్ళ విషయంలో గతంలో మనం మ్యారేజ్ చేసుకొని డైవర్స్ తీసేసుకుంటే ఏ కారణం చేతైనా మనకేదైనా సంతానం కలిగి ఉంటే మన మాజీ భార్యలు ఎలా ఆ తండ్రి గురించి నూరిపోస్తారు? అరే మీ నాన్న నాకు విడాకులు ఇచ్చేసాడు, వాడు పెద్ద సైకో, వాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, అది ఇదని ఆ పిల్లల్లో ఒక ద్వేషం వచ్చేసిద్ది. రోడ్డు మీద చూసినా కానీ తలకాయ తిప్పుకొని పోతారు. ఛీ వీడా మా అమ్మకు అన్యాయం చేశాడు, వేస్ట్ ఫెలో అని. కానీ 'అమీర్ ఖాన్' విషయంలో అలా జరగల. ఆ గతంలో కలిగినటువంటి సంతానం కూడా వచ్చింది, వాళ్ళు కూడా విషెస్ చెప్పారు, వాళ్ళు కూడా ఆడారు, పాడారు. మళ్ళీ కారణం ఏంటి? డబ్బు. ఆయన ఎవరినైతే మూడో పెళ్లి చేసుకున్నాడో ఆమె కూడా ఆంటీ వయసు, అంటే 40 పైన. ఆ 40, 45 ఏళ్ల వయసులో ఈ సొసైటీలో సామాన్యమైనటువంటి ఒక మహిళ భర్త చనిపోయో, విడాకులు జరిగో, ఏ కారణం చేతైనా
నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అంటే ఈ సొసైటీ ఏమంటుంది? నీకు 40-45 ఏళ్ళు వచ్చేసి ఈ 40-45 ఏళ్లలో మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆల్రెడీ పిల్లలుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల్ని చూసుకొని బతికేయచ్చు కదా. అవసరమా నీకు ఈ వయసులో ఈ ఆలోచనలు ఏంటి? ఈ పోయే కాలం ఏంటి? ఈమె కోరికలు ఎక్కువైపోయాయి అని చెప్పి ఈ సొసైటీ అంటుంది. ఎవరి విషయంలో? మీలాంటి నాలాంటి వాళ్ళ విషయంలో. కానీ అమీర్ ఖాన్ పెళ్లి విషయంలో ఈ సొసైటీ నుంచి అలా ఏమీ రాదు. సొసైటీ మీన్స్ మీరు నేను కాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఆ జనాభా. ఎందుకు? కారణం ఏంటంటే అమీర్ ఖాన్ దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఒక సినిమా తీస్తే కొన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది. మీరు నేను బేల్దారి పనో తాపి పనో ఆటో తోలితే 1000 రూపాయలు కూడా రావు. కాబట్టి మన బతుకులు ఇంతే. రూల్స్ అన్నవి డబ్బులున్న వాళ్ళ కోసం కాదు, మీలాంటి నాలాంటి పేదవాళ్ళ కోసమే రూల్స్ అనేవి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయి. సలహాలు అనేవి డబ్బున్న వాళ్ళ కోసం కాదు. ఏ రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ. అంటే కాస్త డబ్బులున్నోడు ఏ చెత్త జోక్ వేసినా మనం నవ్వాలి, నవ్వు రాకపోయినా, ఎందుకంటే వాడితో మనకు అవసరం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మన దగ్గర డబ్బు దండిగా ఉంటే మనం ఏది చేసినా సొసైటీ అన్నది మనల్ని క్వశ్చన్ చెయ్యదు. అది ఒక పెళ్లి విషయంలోనే కాదు. నేను ఇలా జుట్టు పెంచుకుంటూ ఉంటే చాలామంది ఎందుకు అంత జుట్టు పెంచుతున్నావు అన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా రీసెంట్గా అడిగారు, క్రాఫ్ట్ చేయించుకోవచ్చు కదా అని. ఎందుకు? నేను పేదవాడిని కాబట్టి నాకు ఇలా పెంచే హక్కు లేదు సొసైటీ దృష్టిలో. ఇలా నేను పెంచితే క్రాఫ్ట్కి డబ్బులు లేనట్టు, పిచ్చోడినానో లేకపోతే ఏదో డిసైడ్ చేసిద్ది. అదే ఒక డబ్బున్నోడు, ఒక కారులో తిరిగేటువంటి వాడు, 4-5 బళ్ళు ఉన్నటువంటి వాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నటువంటి వాడు ఇలా జుట్టు పెంచితే స్టైల్, ఫ్యాషన్, ప్యాషన్, గ్లామర్, తొక్క తోటకూర, ఇలా ఎన్నో మాటలు. అంటే ఏంటి? ఇక్కడ డబ్బుని బట్టి పదాలు మారిపోతాయి అన్నమాట. ఇదే జుట్టు డబ్బున్నోడు పెంచితే స్టైల్, డబ్బు లేనోడు పెంచితే గలీజ్, వాంతు. అలానే అమీర్ ఖాన్ కూడా 3వ పెళ్లి చేసుకుంటే ఈ వయసులో ఆయనకు ఒక తోడు అవసరం లేదా? ఎంత మెచ్యూరిటీతో ఉన్నారు మాజీ భార్యలు, ఎంత మెచ్యూరిటీతో ఉన్నారు పిల్లలు అని మెచ్యూరిటీ మాట వస్తుంది. అదే మీరు నేను అసలు 61 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మన మైండ్లో వస్తుందా? ఒకవేళ వచ్చినా కానీ మనం డేర్ చేసి ఈ సొసైటీ ముందు చెప్పగలమా? పోనీ ఆ 61 ఏళ్ల ముసలి వయసులో మనకు పిల్లనెవడిస్తాడు? ఎవరు. ఎందుకు? మనకు ఆస్తిపాస్తులు లేవు. అమీర్ ఖాన్ దగ్గర అంటే 100 కోట్లు ఉన్నాయి, అందులో ఆస్తులు పాస్తులు వస్తాయి. మనకి ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళకే మనకు పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకు? వచ్చేటువంటి వాళ్ళు అడుగుతారు, నీకు ఇల్లు ఉందా, స్థలం ఉందా, పొలం ఉందా, బ్యాంకులో ఉద్యోగం ఉందా, ఊరవతల ఇంకేదో ఉందా అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మనకు 30 ఏళ్ళు 25 ఏళ్ళ వయసులోనే మనకు పెళ్ళి అవ్వనప్పుడు ఇంకా 61 ఏళ్ళ వయసులో మనకి అమ్మమ్మ కూడా రాదు. కానీ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళకి వస్తారు. దానికి కారణం ఏంటంటే డబ్బు. ఈ అన్ని కహానీలు, ప్రేమలు, లేకపోతే మా మనసులు కలిశాయి, లేకపోతే మా మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది, ఇవన్నీ బక్వాస్ మాటలు. ఏం ఉండవు. డబ్బు ఉంది, పెళ్ళి. రేపొద్దున నచ్చకపోతే మళ్ళీ విడిపోవటం కూడా పెద్ద కష్టమేం కాదు. మీకు నాకు కష్టం, ఎందుకంటే ఆ భరణాలు మనం ఇచ్చుకోలేము, ఆ కోట్ల చుట్టూరు మనం తిరగలేము. కాబట్టి ఇది మొత్తం కూడా ఎందుకు చెప్తానంటే డబ్బు ఉండాలబ్బా, బాగా డబ్బు ఉండాలి. బాగా డబ్బు ఉంటే అన్నీ నడుస్తాయి, అన్నీ అవుతాయి. 100కి 90 కాదు, 100కి 100 కూడా అవుతాయి డబ్బు ఉంటే. డబ్బు లేదనుకో కుక్క కూడా మన వైపు చూడదు. కాబట్టి ఆ డబ్బు ఎలా సంపాదించాలి, ఆ డబ్బుని సంపాదించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నదే మనం ఆలోచించాలి. లేకపోతే ఈ సొసైటీ మనల్ని బతకనివ్వదు, సొసైటీలో మనం కూడా బతకలేం. ఏదైతే అమీర్ ఖాన్ చాలా గ్రాండ్గా 3వ పెళ్లి చేసుకున్నాడు, డ్యాన్సులు వేశారు. మరి మనం కూడా బాగా డబ్బులు సంపాదించి మనం కూడా ఈ సొసైటీ నుండి ఈ విమర్శలు ఎదుర్కోకుండా మన ఇష్టం వచ్చినట్టు జుట్టు పెంచుకోవటానికి, మనం ఇష్టం వచ్చినన్ని పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కావాల్సింది డబ్బు. కాబట్టి ఆ డబ్బుని మనం బాగా సంపాదిస్తే మనం కూడా ఈ సొసైటీ నుంచి మంచి వాళ్ళగా పిలువబడతాం. కానీ ఎలా సంపాదించాలో మనకు తెలియదు కదా. అది మరి అమీర్ ఖాన్ పెళ్లి విషయంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.